కాళేశ్వరంపై హైకోర్టు ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఎన్డీఏసీఏ రిపోర్టును తప్పుపట్టలేదన్నారు. కమిషన్ ఏర్పాటును హైకోర్టు సమర్థించిందని చెప్పారు. హైకోర్టు తీర్పు తదుపరి విచారణకు అడ్డంకి కాదని, సీబీఐ ఎంక్వైరీకి అసలే అడ్డు కాదన్నారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. కాళేశ్వరంలో అవినీతి పరులను అసలే వదిలిపెట్టమన్నారు. హైకోర్టు తీర్పు పూర్తిగా చదివాక ముందుకెళ్తామన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. హైకోర్టు చేసినటువంటి కొన్ని కామెంట్స్ని ఆధారం చేసుకుని టీఆర్ఎస్ నాయకులు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారో నాకు అర్థం అవట్లేదు. హైకోర్టు ఎక్కడ కూడా ఈ నిర్మాణ లోపాలకి, అవినీతికి బాధ్యులైన వ్యక్తులకు క్లీన్ చిట్ ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వము కాళేశ్వరం అవకతవకలపై నియమించినటువంటి పీసీ ఘోష్ కమిషన్ తప్పట్లేదు, కమిషన్ వేసిన విధానాన్ని తప్పట్లేదు, కమిషన్ ఇచ్చిన నివేదికను తప్పుపట్టలేదు. ఎక్కడ దోషులు క్లీన్ చిట్ ఇవ్వలేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది నిజం, ఇది వాస్తవం. 1,00,000 కోట్లతో కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు 3 సంవత్సరాలను కుంగిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టులో ముమ్మాటికి అవినీతి జరిగింది. దోషులను జైలుకు పంపించే ప్రక్రియ ఎక్కడ ఆగలేదు. దోషులు, దీంట్లో బాధ్యులు జైలుకు పోవడం కొద్ది రోజులు పెండింగ్లో ఉండొచ్చు, కానీ జైలుకు పోవడం మాత్రం ఖాయం. 1,00,000 కోట్లు ప్రజల సొత్తును వృధా చేసినటువంటి సందర్భం. ఇవాళ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు సిబిఐ విచారణకి అడ్డంకి కాదు, తదుపరి ఏ విచారణ కూడా అడ్డంకి కాదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను, కాళేశ్వరంలో అవినీతి జరిగిందని, కాళేశ్వరం టీఆర్ఎస్ నాయకులకి ఒక ఏటీఎం లాగా మారిందని పదే పదే ఆనాడు అమిత్ షా, నడ్డా అన్న మాటలు వాస్తవం కాదా? మీరు విచారణ జరపండి, మాకు సిబిఐకి ఇవ్వండి, నెల రోజుల్లో చర్యలుంటాయని చెప్పిన మాట వాస్తవం కాదా? పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికని అసెంబ్లీలో చర్చకు పెట్టి పోయిన సంవత్సరం సెప్టెంబర్ 1న రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసుని సిబిఐ దర్యాప్తుకు అప్పగిస్తూ జీవోతో పాటు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. మరి కిషన్ రెడ్డి గారు ఇంతవరకు ఎందుకు నిద్రపోతా ఉన్నారు? బండి సంజయ్ గారు దీంట్లో ఎందుకు మాట్లాడట్లేదు? బీజేపీకి, బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి లోపాయికారి బంధం అడ్డం రావడం వల్లే వీరు సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వం కేసును అప్పజెప్పినా ఎందుకు దీని మీద చర్యలు లేవో బీజేపీ నాయకులు చెప్పాల్సిన అవసరం ఉన్నది.